Hello everyone. So I'm back with some Blender videos. So my Blender videos already ఉన్నాయి ఛానల్లో, బట్ వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్ బ్లెండర్ నాకు బేసిక్స్ నుంచి చెప్పండి అని అడిగాడు. సో దానికోసం నేను స్పెషల్గా, అండ్ అతని కోసమనే కాదు, ఫ్యూ అదర్ పీపుల్ హూ వాంట్ టు లెర్న్ బ్లెండర్ మోర్ డీటెయిల్గా నేర్చుకోవడం కోసం నేను మళ్ళీ బ్లెండర్స్ ప్రతి మచ్ బేసిక్స్ నుంచి చెప్దాం అనుకుంటున్నాను. సో ప్లీజ్ వాచ్ ద వీడియోస్ అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి బ్లెండర్లో. అండ్ నేను చిన్న చిన్న వీడియోస్ చాలా స్లోగా చెప్పుకుంటూ వెళ్తాను, జాగ్రత్తగా వినండి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లెండర్ లేకపోతే మీ దగ్గర క్రోమ్లోకి వెళ్ళి డౌన్లోడ్ బ్లెండర్ అని కొడితే మీకు బ్లెండర్ అని వస్తుంది. బ్లెండర్ డౌన్లోడ్ చేయండి. బ్లెండర్లో మనకి 3D మోడల్స్ చేస్తాము, విఎఫ్ఎక్స్ చేయొచ్చు, 2D యానిమేషన్ చేయొచ్చు, స్కల్ప్టింగ్ చేయొచ్చు, విఎఫ్ఎక్స్ చేయొచ్చు, వీడియో ఎడిటింగ్ చేయొచ్చు. దర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ వీ కెన్ డూ ఇన్ బ్లెండర్. అయితే మనం బేసిక్గా స్టార్టింగ్ నుంచి వెళ్ళి మనం మోడలింగ్, రిగ్గింగ్ కానీ యూవి ఇవన్నీ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఈరోజు మనం ఇంట్రడక్షన్ చూద్దాం. ఓకే, సో బ్లెండర్లో మనకి ఫస్ట్ ఇన్స్టాల్ చేసి మీరు ఓపెన్ చేయగానే ఇలా వస్తుంది. అయితే ఫస్ట్ రైటా లెఫ్టా ఈ బ్లెండర్ అంటే మీకు ఎలా కనిపించాలని అడుగుతుంది. జస్ట్ బ్లెండర్ అని చెక్ చేసి క్లిక్ చేసి నెక్స్ట్ కొడితే ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో మనకి జనరలీ ఇక్కడ మనకు కనిపించేది ఏంటంటే ఫైల్ ఏది క్రియేట్ చేయాలి అనేది. ఓకే, జనరలా, 2D యానిమేషనా, స్కల్ప్టింగా, విఎఫ్ఎక్సా, ఇలా మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటే దానికి తగ్గ టెంప్లెట్ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. సో యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ద పర్టిక్యులర్ విండోస్ అండ్ ఆల్. ఓకే, ఇప్పుడు నేను జనరల్ అనేది సెలెక్ట్ చేసుకుంటా. మనకి బేసిక్గా జనరల్ అంటే ఒక డిఫాల్ట్ టెంప్లెట్ అన్నట్లు. సో దీంట్లో మనం 3D మోడలింగ్ చేయొచ్చు, 2D స్కల్ప్టింగ్ చేయొచ్చు. అంటే క్యారెక్టర్స్ ఏమన్నా మనం యానిమేటెడ్ మూవీస్ ఉంటాయి. సో మూవీస్ చేయాలంటే మనకి 3D క్యారెక్టర్స్ కావాలి. సో 3D క్యారెక్టర్స్ కూడా మనం ఇందులోనే చేయొచ్చు. సో మనం స్టార్టింగ్ బేసిక్లో చూద్దాము. ఫస్ట్ ఒక క్యూబ్ కావాలి. ఏదైనా తయారు చేయాలంటే ఒక క్యూబ్ కావాలి. ఇప్పుడు ఒక క్యారెక్టర్ తయారు చేయాలి లేదా ఒక గన్ తయారు చేయాలి 3Dలో. సో ఏదైనా చేయాలి అంటే మనకి ఫస్ట్ ఒక బాక్స్ కానీ ప్లేన్ కానీ ఏదో ఒక ప్రిమిటివ్ షేప్ కావాలి. ప్రిమిటివ్ షేప్ అంటే బేసిక్ షేప్స్ అన్నట్లు. బాక్స్ అంటే క్యూబ్ కానీ స్పియర్ కానీ వీటన్నిటిని ప్రిమిటివ్ ఆబ్జెక్ట్స్ అంటాము. సో అవి ఎలా ఓపెన్ చేస్తాం? యాడ్, మెష్, ప్లేన్, క్యూబ్, సర్కిల్, యూవి స్పియర్, ఐకోస్పియర్, సిలిండర్, ఐకాన్, ఇవన్నీ కోన్ అండ్ టోరస్, ఇవన్నీ బేసిక్ షేప్స్ యాడ్ నుంచి చేయొచ్చు. వీటికి షార్ట్ కట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. వీటిని నోట్ డౌన్ చేసుకోండి, మర్చిపోకండి. షిఫ్ట్ ఏ క్లిక్ చేస్తే మనకి యాడ్ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. ఇందులో మెష్ వెళ్ళి ప్లేన్ క్లిక్ చేస్తే మనకి ప్లేన్ వచ్చింది. ఓకే, అలాగే షిఫ్ట్ ఏ క్లిక్ చేసి మళ్ళీ మెష్, క్యూబ్ వచ్చింది. దీన్ని జరిపి పక్కకు పెడతాను. ఓకే, అలాగే షిఫ్ట్ ఏ ఇంకోటి ఏదన్నా కావాలి, యూవి స్పియర్ కావాలి, GY ఇలా. సో ఇలా డిఫరెంట్. అలాగే మనకి 3D కాకుండా 2D కూడా ఉంటాయి. కర్వ్స్ అని, బేజర్ కర్వ్, సర్కిల్స్, ఇవన్నీ 2D థింగ్స్. ఇవి మనకి ప్రస్తుతం అవసరం లేదు, బట్ 2D థింగ్స్ కూడా ఉంటాయి. అండ్ సర్ఫేస్, ఇవన్నీ లైక్ దీస్ ఆర్ 2D రిప్రజెంటేషన్ ఆఫ్ సర్ఫేస్. వీటితో కూడా క్రియేట్ చేయొచ్చు, బట్ వీటి గురించి ఇప్పుడు వద్దు. సో మనకి బేసిక్గా కావాల్సినవి ఇవి. మేజర్గా మనం 3Dలో యూజ్ చేసేవి. కర్వ్స్ మనకి పెద్దగా యూజ్ అవ్వవు, బట్ స్టిల్ వి యూజ్ ఇట్. టెక్స్ట్ ఉంటుంది, లైట్ ఉంటాయి, కెమెరా ఉంటుంది. ఇవన్నీ మనం షిఫ్ట్ ఏ క్లిక్ చేసి లేదా యాడ్ క్లిక్ చేసి మనం తెచ్చుకోవచ్చు. ఓకే, రైట్. సో ఒక ఆబ్జెక్ట్ని ఎలా తీసుకోవాలో అయితే అర్థమైంది కదా. ఇప్పుడు మూమెంట్ గురించి మాట్లాడదాం. మామూలుగా మనకి ప్యానింగ్ ఉంటుంది. ఇది ప్యానింగ్. ఓకే, స్క్రీన్ని ఇలా రైట్ లెఫ్ట్ అప్ అండ్ డౌన్ జరపడానికి ప్యానింగ్ అంటాం. ఇది ఎలా చేస్తామంటే మిడిల్ మౌస్ బటన్, అంటే మనకి మౌస్లో స్క్రోల్ బటన్ ఉంటుంది కదా, అది క్లిక్ చేసి షిఫ్ట్ క్లిక్ చేస్తే, రెండు ఒకసారి క్లిక్ చేస్తే మనకి ప్యానింగ్ వస్తుంది. ఓకే, అలాగే రొటేషన్ చేయాలి అంటే
జస్ట్ మిడిల్ మౌస్ క్లిక్ చేసి, అంటే స్క్రోల్ బటన్, మౌస్లో స్క్రోల్ బటన్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేసి జస్ట్ మౌస్ రొటేట్ చేస్తే స్క్రీన్ రొటేట్ అవుతుంది. అలాగే జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేయాలి అంటే జస్ట్ ఇలా స్క్రోల్ డౌన్ స్క్రోల్ అప్ చేస్తే జూమ్ ఇన్ జూమ్ అవుట్ అవుతుంది. మౌస్ని స్క్రోల్ అప్ స్క్రోల్ డౌన్ చేయాలి, రైట్. అలాగే జూమ్ మనం ఇలా అంటే గ్లోబల్ జూమ్, లేదు నాకు పర్టికులర్గా ఇప్పుడు నేను చూసే పాయింట్కి జూమ్ అవ్వాలి అంటే కంట్రోల్ మిడిల్ మౌస్ బటన్ తీసుకొని జూమ్ చేస్తే కరెక్ట్గా మీరు మీ స్క్రీన్ ఇప్పుడు ఎటు చూస్తున్నారో అక్కడికి జూమ్ అయిపోతుంది, సెంటర్ పాయింట్కి మిడిల్లోకి జూమ్ అయిపోతుంది. ఓకే, ఇవి ప్యాన్, జూమ్ అండ్ రొటేటింగ్కి షార్ట్ కట్స్. ఓకే, సో ఇవి అర్థమైనాయి కదా. అండ్ ఇప్పుడు ఆబ్జెక్ట్ని మూవ్ చేయాలంటే ఎలా, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని మూవ్ చేయాలంటే అది సెలెక్ట్ చేసి జీ క్లిక్ చేస్తే మూవ్ అవుతుంది. ఓకే, బట్ ఇది గ్లోబల్ మూవ్, ఇది అన్కన్స్ట్రైన్డ్ మూవ్, దీనికి ఎలాంటి కన్స్ట్రైన్స్ ఉంటాయి అంటే ఒక సింగిల్ లొకేషన్లో కాదు, ఎక్స్లో వైలో జీలో కాకుండా ఎక్స్లోను వైలోను జీలోను అన్నిట్లోనూ ఒకటేసారి మూవ్ అవుతుంది పర్టికులర్గా లేకుండా. బట్ ఒకవేళ మీరు ఎక్స్లో మూవ్ చేయాలి, వైలో మూవ్ చేయాలి, సపరేట్గా ఒక యాక్సెస్కి లాక్ చేయాలి అనుకుంటే జీ క్లిక్ చేసి వై క్లిక్ చేయండి, వైలో మూవ్ అవుతుంది కదా, ఓన్లీ వైలో మూవ్ అవుతుంది. అదే జీ క్లిక్ చేసి ఎక్స్ క్లిక్ చేస్తే ఓన్లీ ఎక్స్లో మూవ్ అవుతుంది. ఓకే, అయితే ఇప్పుడు నేను జీ క్లిక్ చేసి క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడికే వస్తుంది. ఎలా వస్తుంది అంటే నేను జీ క్లిక్ చేసిన తర్వాత ఎక్స్ క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఇది ఎక్స్లోకి మూవ్మెంట్ లాక్ అయింది. ఇప్పుడు నేను నాకు వద్దు, నేను ఒరిజినల్కి వెళ్ళిపోవాలి, నేను మూవ్ చేయొద్దు అనుకుంటే మౌస్ రైట్ క్లిక్ చేస్తే బ్యాక్ వెళ్ళిపోతుంది, అది మళ్ళీ దాని ఒరిజినల్ పొజిషన్కి వెళ్ళిపోతుంది. లేదు నాకు ఇక్కడ దాకా వెళ్ళి ఇక్కడ నాకు సెటిల్ అయిపోవాలి అని, ఇక్కడ దాకా ఆబ్జెక్ట్ని ఇక్కడ పెట్టాలి అనుకుంటే మౌస్ యొక్క లెఫ్ట్ క్లిక్ చేస్తే అక్కడ పడిపోతుంది అది. సో దిస్ ఇస్ హౌ యూ డూ మూవ్మెంట్. జీ క్లిక్ చేస్తే ఫ్రీ మూవ్మెంట్, జీ ప్లస్ ఎక్స్ క్లిక్ చేస్తే ఎక్స్లో మూవ్ అవుతుంది, వై క్లిక్ చేస్తే వైలో మూవ్ అవుతుంది, జీ క్లిక్ చేస్తే జీలో మూవ్ అవుతుంది. అలాగే మనకి స్కేలింగ్కి ఎస్, నార్మల్గా ఎస్ క్లిక్ చేసి స్కేల్ చేస్తే మొత్తం స్కేల్ అవుతుంది కంప్లీట్గా. లేదు అంటే ఎస్ క్లిక్ చేసి ఇందాకట్లాగానే ఎక్స్ క్లిక్ చేస్తే ఎక్స్లో స్కేల్ అవుతుంది, వై క్లిక్ చేస్తే వైలో స్కేల్ అవుతుంది, అండ్ జీ క్లిక్ చేస్తే జెడ్లో మనకి స్కేల్ అవుతుంది. ఓకే, అయితే బ్లెండర్లో మనకి యాక్సెస్ ఎలా ఉంది, జీ అప్, ఎక్స్, వై. ఓకే, ఈ గ్రీన్ లైన్ వై, రెడ్ లైన్ ఎక్స్ అండ్ జీ వచ్చేసి పైకి. అది కూడా మీకు కనపడాలనుకుంటే ఇక్కడికి వెళ్ళేసి యాక్సెస్ అది కూడా పెట్టుకోవచ్చు, బట్ మనకి అదే అవసరం లేదు ఇప్పుడు. ఓకే, సో ఇప్పుడు మూమెంట్ అర్థమైంది, స్క్రీన్ ప్యానింగ్ రొటేషన్ అది అర్థమైంది కదా, ఆబ్జెక్ట్స్ కూడా ఎలా క్రియేట్ చేయాలో అర్థమైంది కదా. అయితే ఇప్పుడు మనకి ఇక్కడ కొన్ని టూల్స్ ఉన్నాయి. మనం మూమెంట్ ఇప్పుడు జిఎస్ అని చూసాం, రొటేట్కి ఆర్, సేమ్ ఎక్స్లో అయితే ఎక్స్లో రొటేట్ అవుతుంది, వైలో అయితే వైలో రొటేట్ అవుతుంది కదా. మరి వీటికి షార్ట్ కట్స్ కాకుండా టూల్స్ ఉన్నాయా అంటే దిస్ ఈజ్ ద టూల్ బార్. ఇది సెలెక్షన్ టూల్, ఇది కర్సర్ టూల్, ఇది కర్సర్ని చేంజ్ చేయొచ్చు, ఇది సెలెక్షన్ టూల్ సెలెక్ట్ చేసుకోవడానికి, ఇది మూవ్ టూల్. ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసి మూవ్ టూల్లోకి వెళ్ళి ఎక్స్లో కావాలంటే ఎక్స్లో, వైలో కావాలంటే వైలో, జీలో కావాలంటే జీలో మార్చుకోవచ్చు. అలాగే రొటేషన్కి మనకు ఉంది. ఓకే, ఇప్పుడు ఈ మధ్యలో క్లిక్ చేస్తే కంప్లీట్గా నేను ఫ్రీ రొటేషన్ ఉంటుంది. అలాగే స్కేలింగ్ కూడా ఎక్స్లో కావాలంటే ఎక్స్లో, వైలో కావాలంటే వైలో, అండ్ మిడిల్లో క్లిక్ చేస్తే మొత్తం ఒకటేసారి ఫ్రీ మూమెంట్ స్కేల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు కంట్రోల్ సెట్ కొడితే మొత్తం బ్యాక్ అయిపోతుంది. ఓకే, అది కూడా ఉంది. ఓకే, నా మనకి స్కేలింగ్ ఉంది, ఇది గ్లోబల్, అన్నీ ఒకటేసారి వస్తాయి. స్కేలింగ్, రొటేషన్, మూమెంట్ అన్నీ ఒకటేసారి వస్తాయి ఇది యూజ్ చేస్తే. ఇది పెన్ టూల్, యూ కెన్ డ్రా, ఇది ఒక మనకి 3D స్పేస్లోనే వస్తుంది డ్రాయింగ్ కూడా. అలాగే మనకి మెజరింగ్ టేప్ ఉంది, మెజర్ చేసుకోవచ్చు, క్లిక్ చేసి డ్రాగ్ చేసి ఆ దగ్గర పెడితే ఎన్ని మీటర్స్ ఉంది అనేది చూపిస్తుంది. బట్ ఇది చేసేటప్పుడు ఫ్రంట్ వ్యూలోకి వెళ్ళి బ్యాక్ వ్యూలోకి వెళ్ళి చెయ్యాలి. ఓకే, చేస్తే యాక్యురసీ ఉంటుంది. అయితే ఈ ఫ్రంట్ వ్యూ బ్యాక్ వ్యూ ఎలా వెళ్ళాలి అంటే మీకు కీబోర్డ్లో నమ్ ప్యాడ్ ఉంటుంది కదా, అందులో 1 క్లిక్ చేస్తే ఫ్రంట్ వ్యూ, 2 క్లిక్ చేస్తే ఆర్థోగ్రాఫిక్ వ్యూ, 3 క్లిక్ చేస్తే రైట్ సైడ్ వ్యూ అంటే సైడ్ వ్యూ, 5 క్లిక్ చేస్తే నార్మల్గా పర్స్పెక్టివ్ వ్యూ వస్తుంది, 4 క్లిక్ చేస్తే కూడా పర్స్పెక్టివ్ వ్యూనే, 7 క్లిక్ చేస్తే టాప్ వ్యూ. ఓకే, ఇవి షార్ట్ కట్స్ ఫర్ చేంజింగ్ ద వ్యూస్.
లేదు అంటే ఇక్కడ క్లిక్ చేస్తే టాప్ వెళ్తుంది, ఇక్కడ క్లిక్ చేస్తే ఫ్రంట్ వెళ్తుంది, అలాగా రైట్. ఇక్కడ గిజ్మోస్ని కూడా మనం యూజ్ చేయొచ్చు. ఓకే, దీస్ ఆర్ ద బేసిక్స్. ఇక్కడ టూల్ వ్యూ ఉంది, మీకు మూమెంట్ తెలిసింది, గిజ్మో గురించి తెలిసింది, రైట్. ఇక్కడ మనకి ఫ్యూ అదర్ థింగ్స్ ఉన్నాయి. మెన్యూ బార్ ఉంది అండ్ టూల్ బార్ ఉంది పైన. మెన్యూ బార్ కింద మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ మోడ్ ఉంది, ఎడిట్ మోడ్ ఉంది, స్కల్ప్ట్ మోడ్ ఉంది. ఓకే, అండ్ ఆల్సో వ్యూ, మనకి ఏమేమి కనపడాలి, ఏమేమి కనపడకూడదు. సైడ్ బార్ కనపడుతుంది ఆల్వేస్, సైడ్ బార్ క్లోజ్ అవుతుంది ఆల్వేస్. సో ఇలాంటివన్నీ ఉంటాయి. యాడ్ ఆబ్జెక్ట్, దానికి సంబంధించిన మీరు ఏదైతే సెలెక్ట్ చేశారో దానికి సంబంధించిన ప్రాపర్టీస్ ఉంటాయి. ఓకే, అలా. అండ్ ఆల్సో మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ మోడ్లోకి నుంచి ఎడిట్ మోడ్లోకి వెళ్తే మనం వర్టెక్స్ని ఎడిట్ చేయొచ్చు. ఓకే, సో ఇది ఎడిట్ మోడ్. ఇందులోకి మనం షార్ట్ కట్ ఏంటంటే ట్యాబ్. సింపుల్గా ట్యాబ్ క్లిక్ చేస్తే ఎడిట్ మోడ్లోకి వెళ్తుంది, మళ్ళీ ట్యాబ్ క్లిక్ చేస్తే ఆబ్జెక్ట్ మోడ్లోకి వెళ్తుంది. ఆబ్జెక్ట్ మోడ్లో ఆబ్జెక్ట్ని మనం జస్ట్ మూవ్, రొటేట్, స్కేల్ ఇవే చేయగలుగుతాము. వర్టెక్స్ని ఎడిట్ చేయలేము. వర్టెక్స్ని ఎడిట్ చేయాలంటే ట్యాబ్ క్లిక్ చేస్తే ఎడిట్ మోడ్లోకి వెళ్తుంది, తర్వాత నువ్వు వర్టెక్స్ని ఎడిట్ చేయొచ్చు. ఇక్కడ ఫేసెస్ని కూడా ఎడిట్ చేయొచ్చు. ఓకే, సో ఈ ఎడిటింగ్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం కొంచెం డీప్గా. ఇప్పుడైతే ఓన్లీ ఇంట్రడక్షన్ గురించే మాట్లాడదాం. ఓకే, సో ఇప్పుడు మీకు ఈ టూల్స్ అర్థమైనాయి, ఇది అర్థమైంది, రైట్. ఆబ్జెక్ట్ మోడ్లోకి ఇలా ఇలా వెళ్ళడం. ఓకే, ఈ పైన ఉన్నది జనరల్ మెన్యూ బార్, ఫైల్ సేవ్ చేయడానికి, ఓపెన్ చేయడానికి, అండ్ ఎడిట్, అండు వాటికి, రెండర్ చేయడానికి, ఏమేమి విండోస్ సెటప్ చేసుకోవడానికి, ఇలా మోడలింగ్, స్కల్ప్టింగ్, ఇవన్నీ మనకి బ్లెండరే ఇచ్చిన టెంప్లెట్స్ అనమాట. స్కల్ప్ చేసుకోవడానికి టెంప్లెట్, మోడల్ చేసుకోవడానికి. ఇది వర్క్ స్పేసెస్, డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్క్ స్పేసెస్. సో వీటి గురించి మనం ఇప్పుడు అవసరం లేదు. ఓకే, సో మెన్యూ బార్, టూల్ బార్, ట్యాబ్ బార్, సో ఇవన్నీ మనకి తెలిసినాయి. కింద మనకి ఉన్నది ఏంటంటే ఇది యానిమేషన్ కీ ఫ్రేమ్స్కి మనకి ఇది టైం లైన్ ఇది. ఓకే, సో ఈ టైం లైన్ మనం యానిమేట్ చేయడానికి యూజ్ చేస్తాము. ఫర్ సపోజ్ నేను ఇది ఆన్ చేయాలి, ఆన్ చేసిన తర్వాత ఆటో కీ అనమాట ఇది ఆన్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి నేను స్కేల్ చేస్తాను, మళ్ళీ ఇక్కడ 1లో స్కేల్ డౌన్ చేస్తాను. అండ్ స్కేల్ డౌన్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఇది 40 పెట్టుకుంటే ప్లే చేస్తే స్కేల్ అప్, స్కేల్ డౌన్ యానిమేషన్ జరుగుతుంది. దీన్ని లూప్లోకి పెట్టుకోవాలనుకోండి, లూప్లోకి పెట్టుకోవాలనుకుంటే ఇది కాపీ పేస్ట్ చేసి, సో ఇలా యానిమేషన్ మనం చేస్తాం. ఓకే, సో ఇది కూడా మనకి యానిమేషన్ కూడా మనకి టైం లైన్ ఇలా యూజ్ చేసుకోవచ్చు. సో యానిమేషన్ కూడా అర్థమైంది కదా. సో ఇవన్నీ బేసిక్స్. ఓకే, ఇవన్నీ డీప్గా మనం వెళ్ళట్లేదు. అయితే పక్కన మనకి ఇది ఏంటంటే దిస్ ఈస్ ద ప్రాపర్టీస్ ట్యాబ్. ఓకే, సో ఇందులో మనకి డిఫరెంట్ టైప్ ఉంటాయి. టూల్ జనరల్ టూల్స్, ఆరిజిన్స్ ఏంటి, ఇవన్నీ చూడడానికి, లొకేషన్ అవన్నీ చూడడానికి. ఇది రెండరింగ్ సెట్టింగ్స్, ఇది అవుట్పుట్ సెట్టింగ్స్, ఇవి వచ్చేసి లేయర్ సెట్టింగ్స్, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ సెట్టింగ్స్ ఉంటాయి. మోడిఫైయర్స్ యాడ్ చేయొచ్చు, పార్టికల్ ఎఫెక్ట్స్ ఉంటాయి, మెటీరియల్ యొక్క సెట్టింగ్స్ ఉంటుంది, మెటీరియల్ డైరెక్ట్గా యాడ్ చేయడానికి ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను ఇది ఓకే యా సో యాడ్ రెడ్ చేశాను, ఇందులోకి వెళ్తే రెడ్ కలర్ చూపిస్తుందా. సో మెటీరియల్ కూడా యాడ్ చేయొచ్చు. ఓకే, సో ఇవన్నీ మనకి బేసిక్గా బ్లెండర్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్. ఇదేమో సీన్ కలెక్షన్, సీన్లో ఉన్న ఆబ్జెక్ట్స్ అన్ని మనకి ఇక్కడ చూపిస్తుంది. మనం డిఫరెంట్ కలెక్షన్స్ పెట్టుకొని దాంట్లో డిఫరెంట్ కలెక్షన్స్లో కలెక్షన్ పెట్టుకోవచ్చు, బయట కలెక్షన్స్ క్రియేట్ చేయొచ్చు, ఇలా చాలా డిఫరెంట్ థింగ్స్ మనం చేసుకోవచ్చు ఇలాగా. ఓకే, సో లాట్ ఆఫ్ థింగ్స్. ఓకే, సో ఇందులో ఒక కలెక్షన్ పెట్టా, మళ్ళీ అందులో కలెక్షన్ పెట్టా, అలా మన ఇష్టం. డిలీట్ కూడా చేసుకోవచ్చు కావాలంటే. సో ఇది సీన్ కలెక్షన్, అన్ని సీన్లో ఉన్నాయన్నీ చూపిస్తుంది. అన్ని సెలెక్ట్ చేసి డిలీట్ కొడితే డిలీట్ అవుతుంది. ఓకే, దిస్ ఇస్ ద యూజర్ ఇంటర్ఫేస్, బేసికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఆఫ్ బ్లెండర్. ఓకే, దర్ ఆర్ అదర్ టూల్స్ వీ షుడ్ గో ఇన్ డీప్, బట్ అవన్నీ తర్వాత మనం నెక్స్ట్ వీడియోలో ఇంకొంచెం డీప్గా వెళ్దాం. ఓకే, సో ఎవ్రీ వీడియో ఇలాగే చాలా బేసిక్స్ చెప్పుకుంటూ వెళ్తాను. బికాస్ పీపుల్ కొంతమంది అంతకుముందు కూడా అడిగారు బ్లెండర్ వీడియోస్ మాకు చెప్పండి అని. ఫైనల్లీ నేను చేద్దామని డిసైడ్ అయ్యాను. సో యా, so see you in the next video. Until then, keep learning and stay tuned to the channel. People who are new, please subscribe, and people who are subscribed, share the video, make it reach people so that people will learn. And until then, keep learning. Bye.